బుధవారం గురించి చెప్పుకుందాం. క్రైస్తవ సమాజంలోని వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం యాష్ వెడ్నెస్డే వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 5వ తేదీన ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా 40 రోజుల పాటు ఉపవాస ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ 40 రోజులు యేసుక్రీస్తును ప్రార్థిస్తారు. ఈ యాష్ బుధవారం లెంట్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. లెంట్ అంటే పశ్చాత్తాపం, ఉపవాసానికి ప్రతిబింబం వంటిది. 40 రోజుల కాలం క్రీస్తు అరణ్యంలో ప్రలోభాల సమయాన్ని సూచిస్తుంది. ఈ 40 రోజుల్లో ప్రజలు శిలువపై క్రీస్తు బలిని గుర్తుంచుకుంటారు. ఈ సమయంలో క్రైస్తవులు మాంసం తినడాన్ని తగ్గిస్తారు, కోపాన్ని తగ్గించుకొని దానం చేయడం వంటివి చేస్తారు. అలాగే ఈ సమయంలో క్రైస్తవులు నుదుటిపై బూడిదను రాసుకొని బూడిదతో శిలువతో తిరుగుతుంటారు. లెంట్కు దీనికి సంబంధం ఏంటి? బూడిద బుధవారం ఎందుకు ముఖ్యమైనది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బూడిద బుధవారం అంటే క్రైస్తవ సమాజంలో బూడిద బుధవారం పవిత్రమైన రోజు, యాష్ వెడ్నెస్డే. ఈ రోజున క్రైస్తవులు తమ తప్పులను గుర్తించి దేవునిపై తమ విశ్వాసాన్ని చూపుతారు. ఈ రోజు నుండే లెంట్ కాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున క్రైస్తవులు నుదుటిపై శిలువ గుర్తుతో పవిత్రమైన బూడిదను రాసుకుంటారు. ఇదంతా ఈశా క్రీస్తు జ్ఞాపకార్థం చేసుకుంటారు. ఈరోజు కోపాన్ని తగ్గించుకొని దానం వంటివి చేస్తారు. లెంట్ అంటే ఏమిటి? లెంట్ అనేది క్రైస్తవ ప్రజల ఆధ్యాత్మిక సమయం. లెంట్ సమయం అనేది బూడిద బుధవారంతో ప్రారంభమవుతుంది. ఈ సమయం 40 రోజుల పాటు ఉంటుంది. ఈస్టర్ ఆదివారంతో ఇది ముగుస్తుంది. ఈస్టర్ పండుగ క్రైస్తవ సమాజానికి పవిత్రమైన దినం. లెంట్ కాలంలోని 40 రోజులు క్రైస్తవులు యేసుక్రీస్తును ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. వారి పాపాలను క్షమించమని అడుగుతారు. ఇక ఈ బూడిద దేన్ని సూచిస్తుంది? అనేక సమ్మేళనాల్లో ఆదివారం రోజున తాటి కొమ్మలను కాల్చడం ద్వారా ఈ బూడిదను తయారు చేస్తారు. ఆదివారం నాడు చర్చిలలో హాజరైన వారికి ఈ బూడిదను అందజేస్తారు. యేసు యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన సువార్త వృత్తాంతానికి సూచనగా దీన్ని భావిస్తారు. అలాగే ఈ బూడిద 2 ప్రధాన విషయాలను సూచిస్తుంది. 1 మరణం, 2 పశ్చాత్తాపం. మనల్ని శుద్ధి చేయడానికి బూడిద బుధవారం రోజున బూడిదను స్వీకరిస్తే తప్పుల నుండి విముక్తి లభించి మన హృదయాలు శుద్ధి చేయబడతాయని, మన కోరికలను నియంత్రించడానికి మరియు పవిత్రతతో ఎదగడానికి లెంట్ సీజన్ను ఉపయోగించాలనుకుంటున్నారు. 40 రోజులు రుణాలు. ఈ సమయంలో చాలామంది క్రైస్తవులు రుణాలు ఇవ్వడానికి కారణం బైబిల్ కథనం. యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఉపవాసం పాటించారు. ఆ సమయంలో యేసు పగలు మరియు రాత్రి ఎడారిలో గడిపారని చాలామంది భావిస్తారు. యాష్ డే చరిత్ర. రోమన్ మిస్సల్ రోమన్ కాథలిక్ చర్చ్ అనే ప్రార్థన పుస్తకంలో పేర్కొన్న డైస్ సినేరం నుండి డే ఆఫ్ యాషెస్ను అనే పేరు వచ్చింది. యాషెస్ డే అనే భావన 6వ శతాబ్దంలో ఉద్భవించింది. పాపులు తమ చర్యల గురించి పశ్చాత్తాపం ప్రారంభించడానికి రోమ్లో ఈ అభ్యాసం ఉద్భవించిందని నమ్ముతారు. పశ్చాత్తాప బూడిదను నుదుటిపై వేయడం ద్వారా సామాన్య ప్రజలు కూడా తమ పాపాలకు, తప్పులకు పశ్చాత్తాపం చెంది ఈ భావనను అవలంబించారు. బూడిద బుధవారం వినడానికి కొత్తగా ఉంది కదూ? క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయంలో బుధవారం రోజున తమ నుదుటికి బూడిదతో క్రాస్ సింబల్ని పెట్టుకుంటారు. బూడిద బుధవారం అంటే ఈ సాంప్రదాయాన్ని లెంట్ ప్రారంభం రోజున జరుపుకుంటారు. లెంట్ అంటే యేసుక్రీస్తు మరణించడానికి ముందు 40 రోజుల కాలం అన్నమాట. ఈ సమయంలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ కనిపిస్తారు. బూడిద బుధవారం ఎలా వచ్చిందంటే చేసిన తప్పులకు పశ్చాత్తాప సింబల్గా బూడిదని పెట్టుకోవడం జరుగుతుందని పాత క్రైస్తవ ఆచారాల్లో ఉంది. ఇప్పటివరకు బూడిద బుధవారం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నాజర్ ఒక సుప్రసిద్ధ భారతీయ నటుడు. విలక్షణ పాత్రలకు ఇతను పెట్టింది పేరు. మార్చి 5, 1958లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మెలేరి పక్కంలో జన్మించాడు. ఆయన నాన్న పేరు మహబూబ్ బాషా, అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు పేరు పెట్టే వృత్తి. నాజర్కు 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. 1970లో అవకాశాల కోసం మద్రాసు వచ్చి తాజ్ కోరమండల్ హోటల్లో పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అజయ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ, మణిరత్నం బాంబే, శంకర్, జీన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాల్లో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో ఎండమూరి వీరేంద్రనాథ్, అప్పై చెయ్య, నవీన్ రచన అంటే ఇష్టం. మైదానం నవల ఆయనకు ఎంతో ఇష్టం.
సెల్వరాఘవన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా తుల్లు వదో ఇల్లమ్మై కోసం స్క్రిప్ట్ మీద పనిచేసిన రాఘవ తర్వాత వరుసగా కాదల్ కొండెన్ 7G బై బృందావన్ కాలనీ లాంటి ప్రేమ చిత్రాలు తీశాడు. తర్వాత పుదుపెట్టై, మయక్కం, ఎన్నా లాంటి గ్యాంగ్ స్టార్ సినిమాలు తీశాడు. కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా తీశాడు. రాఘవ నేరుగా తెలుగులో తీసిన సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరుడే. సెల్వరాఘవన్ 1977 మార్చి 5న చెన్నైలో జన్మించాడు. సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా సినీ నేపథ్యం కలవాడే అయినా తన పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహిస్తాడు. దాంతో సెల్వ మెకానికల్ ఇంజనీరింగ్లో BA చేశాడు. కానీ అందులో తాను సరిపోనని భావించి వివిధ రంగాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండేవాడు. కొద్ది రోజులకు తాను రచయితగా పనిచేయడం అంటే ఇష్టమని తెలుసుకున్నాడు. 1990లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తాను రాసిన కథలను చేతపట్టుకొని నిర్మాతల కోసం తిరిగాడు. కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వలేదు. దాంతో అతను ఇంటి పట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. 2000లో తన తండ్రి కస్తూరి రాజాకు కూడా అవకాశాలు సన్నగిల్లడంతో కుటుంబం ఆర్థికంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నది. సౌరభ్ శుక్లా భారతదేశానికి చెందిన సినీ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు. ఆయన సత్య, యువ, బర్ఫీ, జాలీ LLB, కిక్, PK, జాలీ LLB 2, రైడ్ సినిమాల్లో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌరభ్ శుక్లా గోవాలో రూత్ అగ్నిహోత్రి, రచల్ అగ్నిహోత్రితో కలిసి డాక్యుమెంటరీలో కూడా పనిచేశాడు. సౌరభ్ శుక్లా 1963 మార్చి 5న గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. సౌరభ్ శుక్లా 2014లో విడుదలైన జాలీ LLBతో తన పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 1986లో ఏ వ్యూ ఫ్రమ్ ది బ్రిడ్జ్, లుక్ బ్యాక్ ఇన్ యంగర్, ఘషీరామ్, కోత్వాల్, హేవదన్ వంటి నాటకాల్లో పాత్రలతో శుక్లా సిరియన్ థియేటర్ను ప్రారంభించాడు. 1991లో అతను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా యొక్క ప్రొఫెషనల్ విభాగమైన NSD రిపోబ్రియర్ కంపెనీలో నటుడిగా చేరాడు.